రోజు అనుకుంటున్నాం కానీ అంటే సరిగ్గా సెట్ కావడం. నేను ఈరోజు నిజామాబాద్లోకి రావడం జరిగింది. దానికంటే ముందు చెప్పండి, ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి కార్పొరేషన్లు 62 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఏ వార్డు? आमिर और शर्मा ने नहीं पूरी करने का ही है 3 का ये ले लेना सीरो तरफ लो सीरो तरफ लो చెప్పు క్యాండిడేట్ పెట్టండి. అంటే 50% మన రిజర్వేషన్ వస్తాయి, ఎస్సీ వస్తాయి, ఎస్టీ వస్తాయి అని పోయినప్పుడు కొన్ని పోతాయి. ఫ్రెండ్స్ రాకేష్ 56 అదే రానే వాళ్ళు. సో ఫ్రెండ్స్, నేను ఎందుకు అడుగుతున్నానంటే నా పేరు సుధాకర్ చెప్తుంటారు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైనా సీనియర్స్ అంటే పిల్లమని చెప్తారు. సీనియర్స్ని పొజిషన్ గౌరవించాలి. సీనియర్ కూడా కాక పొజిషన్ గౌరవించాలి. ఇప్పుడు ప్రియాంక నాకంటే నా పొలిటికల్ ఏజ్లో నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా చిన్నది. నా సీనియర్ నా పొలిటికల్ మేము గౌరవించాలి. అట్లాగే ఎవరైనా సీనియర్స్ మనం గౌరవించాలి. వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను కమ్యూనిస్ట్ పార్టీలో 48 years పనిచేసిన, 45 సంవత్సరాలు, 48 years. మీకు तो कम्युनिस्ट पार्टी को मालूम है कैसा काम करते हो, पब्लिकली काम करते जाते हैं, लेकिन पोजीशन के लिए नहीं देखते कभी भी कम्युनिस्ट। मैं भी फील हो रहा हूँ गलत किया मैं, इसलिए कि केजरीवाल साहब जो है उन्होंने वैसे ही काम किया था, कम्युनिस्ट पार्टी जैसा काम करते, पब्लिकली सेवा 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 करते गया। 2000 में इसलिए थोड़े नए भी है उधर बोल रहा हूँ ये बात, जब ज्वाइनिंग करके बात बोलना चाह रहा हूँ। उनका अच्छा नौकरी छोड़ के लाखों रुपए कमाने का जॉब छोड़ के, उनका बीवी जॉब छोड़ के दिल्ली में रोड पे काम करते थे, झोपड़ी में आकर पुलिस मजिस्ट्रेट, डिफरेंट इश्यूज हुए, RTX ह्यूमन राइट्स, 10 साल काम किए उन्होंने। उसके बाद अन्ना हजारे मूवमेंट आ गया। ఎందుకంటే మన దేశంలో మనకు కావాల్సినవి ఉన్నాయి. మన భారతదేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను దాదాపు ఒక 35-40 దేశాలు తిరిగినా. ఇక్కడ లేని వనరులన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇండియాలో ఉన్నాయి. మ్యాన్ పవర్ ఉన్నది, భూమి ఖనిజాలు ఉన్నాయి, విస్తారం ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది. ఎందుకంటే ఇండియన్ కల్చర్ ఇది అంతా ఎప్పుడో చాలా చాలా పురాతనమైన కల్చర్, వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్నది మన దగ్గర. కానీ ఎందుకని కలపడం అన్నది ఆయన అదే ఆలోచించాడు. ఎందుకని కలపడం అంటే అవినీతి, కరప్షన్. ఈ కరప్షన్ తీశారు, కరప్షన్ निकालना है। और जो अपना कॉन्स्टिट्यूशन में जो बनाते हैं, अपन अंबेडकर साहब जो कॉन्स्टिट्यूशन बनाया, वो कॉन्स्टिट्यूशन में जो लिखा हुआ है, टैक्सेस మనం కట్టాలి ప్రతిదానికి. దీని దగ్గర చాయ్ వరకు అంటే పిచ్చగాడు కూడా ట్యాక్స్ కడతాడు. పిచ్చగాడు చాయ్ కొన్నాడంటే కనుక 20 రూపాయలు పెట్టి దాంట్లో రూపాయలు ట్యాక్స్లు పోతున్నాయి. వాటి పడ్డ దొంగలు కూడా వెళ్ళిపోతాయి. మనం ట్యాక్స్ అనుకుంటే ఏమనుకుంటామంటే అప్పుడు ఖాళీ ఇయర్లీ కడితేనే ట్యాక్స్, అది కాదు. మనం చాయ్ తాగితే ట్యాక్స్ పోతుంది గవర్నమెంట్. పిచ్చగాడు కూడా ఇవ్వడన్నా కానీ వాడు చచ్చినా పుట్టినా దేనికన్నా ట్యాక్స్లు పోతూనే ఉంటాయి. ఈ ట్యాక్స్లు ఎక్కడ పోతున్నాయి? ఈ దేశం అభివృద్ధి కావాలి, రోడ్లు ఇల్లు డెవలప్మెంట్ అని, కానీ అట్లా పోతలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విజయమాల లాంటోడు, నీరవ్ మోడీ లాంటోడు వేసుకుని మారిపోతున్నారు. వేల కోట్ల రూపాయలు వాళ్ళకి మాఫీ చేస్తారు. మనకు వచ్చేటప్పుడు ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి ఏడుస్తారు. ముసలోళ్ళు బతకడానికి, వాళ్ళ మెడిసిన్స్ కోసం, తల్లిదండ్రులు వేసి బతకడానికి ఇచ్చే పెన్షన్లు ఇవ్వరు. కానీ వాళ్ళ వేల కోట్ల రూపాయలు మాత్రం మాఫీ అవుతుంది. సో ఇది ఆయన గమనించాడు. ఇది కాదు, ఇంకా ఇంత కరప్షన్ జరగకూడదని ఫైట్ మొదలుపెట్టాడు. నీతి అపనాదాన్ని, అవినీతిని నిర్మూలించడానికి ఆయన ఒక పథకాన్ని పట్టుకొచ్చాడు. జన్లోక్పాల్ బిల్. ఎవరు ఒప్పుకోలేదు. అందరూ ఏమన్నారంటే పొలిటికల్ లీడర్లు బోల్నా బోదా ఆసాని దంగల్ మే పాలిటిక్స్ లాగా తెలుస్తుంది అన్నారు. ఆయన పట్టుబట్టి అప్పుడు పార్టీ పెట్టాడు. అదర్వైజ్ కేజ్రీవాల్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇది ఒక రాజకీయ పార్టీ కాదంటే ఇప్పుడు కూడా అదే అంటారు. ఇది ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల పన్నులు ప్రజలకు వెళ్ళాలి, అవినీతి నిర్మూలించే పార్టీ, మన పాలన మన చేతిలో ఉండాలనే పార్టీ. అందుకని అధికారం కావాలన్నాడు ఆయన. అందుకు వచ్చిన పార్టీ. అందుకని నేను అడుగుతున్నాను ఏంటంటే, మనం అధికారం రావాలి. నేను ఆ పార్టీలో ఉండి ఈసారి ఏదో చేస్తా పోయినా నా జీవితం అంతా అక్కడికి వెళ్ళిపోయింది. బట్ ఈ మధ్య కాలంలో 300 వచ్చాను. ఈ అందరితో కలిసి, నాకంటే సీనియర్. తర్వాత మన అజీమ్ భాయ్ నాకంటే సీనియర్, ఆయన కూడా
ఏదైనా సీనరీ అంటే ఏ పార్టీ మేము నువ్వు ఎప్పుడు వచ్చినావు 3 years కదా అది మనకు 5 years నాకంటే ముందు నుంచి ఆయన నేను అంత ఒకటి వచ్చినట్టు ఇది పంజాబ్ ఎన్నికల టైంలో వచ్చిన అంటే ఆ సిపిఐని వదిలేసేసి నేను స్టేట్ లీడర్షిప్ పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీగా చాలాసార్లు వచ్చి ఇక్కడికి నిజామాబాద్కి మన దగ్గర మన కార్యకర్తలు చాలా మంది చూడతారు. సో అప్పుడు నేను రియలైజ్ ఏంటంటే అధికారం ఉంటేనే కాదు అరే నేను ఇన్ని రోజులు చేయలేకపోయినానని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది యంగ్స్టర్స్ ఉన్నారు మీరు ఇలాంటి వాళ్ళు ఉంటారు పార్టీలో వేరే పార్టీలో తక్కువ ఉంటారు యంగ్స్టర్స్ వీళ్ళని తయారు చేస్తే కనుక అధికారం ఇప్పిస్తే ప్రజల సొమ్ము ప్రజల దగ్గరికి వెళ్తాయి తప్పనిసరిగా వెళ్తాయి కాబట్టి అధికారం రావాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు పోటీ చేయాల్సింది ఏదో సోషల్ వర్క్ చేస్తా నేను ఆ మంచి పని చేసేది ఉన్నది ఆయన్ని గురించి పని చేయండి అధికారం రావాలి మీరు పని చేసి అధికారం రావాల్సిందే మనం అధికారం సాధించాలి ప్రజల సంపాదన చేయాలి. ఇప్పుడు మీరు సర్పంచ్ గెలవాలి కార్పొరేట్ గెలవాలి చేసి అక్కడ పనులు చేయాలి ప్రజల కోసం దానికోసం అధికారం సాధించడానికి మీరు అన్ని కష్టాలు పడాల్సిందే. నేనేదో సేవ చేస్తాను మంచిగా చేస్తాను బాగానే చేస్తాను పోదు ఆ అధికారం రావడానికి ఏం చేద్దాం అనేది మా ప్రయత్నం దానికోసం ఎట్లా చేయాలి. అందుకనే ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఛార్జ్గా చెప్తున్నాను మీరు ఎన్ని పోటీ చేస్తారు చేయండి నేను నిలబడతాను సపోర్ట్ ఇస్తాను. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక్కడ పోటీ చేయండి కష్టపడండి ప్రజలకు వెళ్ళండి పదయాత్రలు చేయండి మెంబర్షిప్ చేసుకోండి మేము ఉన్నామని చెప్పండి స్థానిక సంస్థ చేయండి జేసీలు చేయండి అధికారం రండి ఇక్కడ అధికారంలోకి వస్తే రేపు ఎమ్మెల్యేకి గెలవగలుగుతాం. సో అందుకు తప్పనిసరిగా లోకల్ స్థానికంగా మీరు పనిచేయాల్సిందే. రాబోయే ఎన్నికలు మనం ఎక్కడ మణిగుట్ట